కర్నూలు జిల్లా దేవరకొండ మండలం బండగట్టు గ్రామంలో గురువారం సాయంత్రం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తనయుడు యువనేత గుమ్మనూరు ఈశ్వర్ స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. స్థానిక ప్రజలు నాయకులు గుమ్మనూరు ఈశ్వర్ దృష్టికి తీసుకొచ్చి వచ్చారు. త్వరలోనే గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటామని గుమ్మనూరు ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మల్లికార్జున, ఎంపీపీ లుమోంబా, జెడ్పీటీసీ కిట్టు, వైసీపీ యూత్ లీడర్స్ గద్దెరాళ్ల అశోక్ నాయుడు, చిన్నారెడ్డి, సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, రాఘవేంద్ర, గోపాల్, బజారి పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ఉందా చెప్పు. ఎలక్షన్ లేకుండా ధైర్యంగా వస్తున్నామో బాబు ఇచ్చినాం కదా, వచ్చేటప్పుడు అదే మాట్లాడితే పెట్టారా అన్నాడు కదా, నుంచి లాస్ట్ వరకు పెట్టినారు. నేను అదే వచ్చేటప్పుడు అడిగినాను చూడ, ఏమన్నా రోడ్డు పరిస్థితి ఏమి అంటే లేదు పెట్టినాము, అది కూడా అవుతుంది అని చెప్తున్నాను. మీరు వస్తారు బాబు, రేపు మొదలు పెడతారు 10 లక్షలు. ఇంట్లో ప్రతి ఇంటికి కొలా చేస్తారు, ఈ రోడ్డు కూడా వేస్తారు. పక్కనే డ్యాము, పక్కనే బడగడ్డ, ఇక్కడ నుంచి దగ్గర అంటే 10 వరకు నీళ్ళు పోతాయి. 10 కానీ ఈ ఊరికి లేవు నీళ్ళు. అది పెట్టాడు మా పైన తెలంగాణ ఇచ్చాడు కదా, అది ఎవరు అన్న వచ్చినాక చేసింది. ఎవరు నీళ్ళు నాయన వచ్చినాకనే పైన జగనన్న వచ్చినప్పటి నుంచి పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ లో నేర్చుకుంటున్నారు. అవును కరెక్టే కదా, పిల్లలు మోస్తారు కదా, ప్లాంట్ పెడతారు, ఫిల్టర్ ప్లాంట్ పెడతారు. ఒక 1 month లో క్లోజ్ అయిపోతుంది. వీడంతా ప్లే గ్రౌండ్ ఆడ స్కూల్ ఇక్కడైతే కొంచెం బండగట్టు గ్రామంకి రావడం జరిగింది. ప్రజలను మళ్ళీ నా కార్యకర్తలు అన్న తమ్ముళ్ళని, మా తాత అవల్ని కలవడం జరిగింది. ఈరోజు నేను ఎక్కువగా చూసుకుంటే మలుగున్న మండలంలోనే తిరిగాను, కానీ నాకు అన్ని మండలాల్లో నాకు జనాల్ని కలిసి నా కార్యకర్తల్ని అన్న తమ్ములందరినీ కలవాలని నాకు కోరిక. సో ఈరోజు ఫస్ట్ దేవరకొండకు వచ్చి మా అన్న తమ్ములందరూ కలవడం జరిగింది. గ్రామ ప్రజల్లో మళ్ళీ కష్టాలు ఏమన్నా కొంచెం వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. వచ్చే ఇప్పుడు ఎలక్షన్లో కూడా మళ్ళీ జగనన్న రావాలని, జయరామన్నను మళ్ళీ గెలిపించుకోవాలని ఈరోజు మేము ఇదంతా కష్టపడుతున్నాము. చూసుకుంటే గ్రామాల్లో జగనన్న పథకాలు అందరికీ అందింది. ఏపీ నీడ్స్ జగనన్న ప్రోగ్రామ్కి మేము ప్రతి దాంట్లో పాల్గొన్నాము. చూసుకుంటే ఎన్నో కోట్లు ప్రతి విలేజెస్కి వచ్చినాయి అని మన 5 మండలాలకి 6 మండలాలకు వచ్చిన